వారు చెప్పిన విషయం ఏంటంటే మీకు అర్థమైందో లేదో, మనము ఈ యొక్క ఆశ్రమంలో ఏది చేసినా పౌతి చింపినా చివరకు మీరు నమ్ముతలేదో, మీరు దక్షిణగా మారా చేసినటువంటి డబ్బులు కూడా మీరు నమ్మండి నమ్మకపోండి, ఏదైనా ఖర్చు ఉన్నదంటే ఇక్కడ ఉన్నటువంటి మా చేతికి ఇస్తున్నాడు. ఇంత గొప్ప గురువర్యులు మనకు దొరకరు. ఎందుకంటున్నంటే మీరు ఇచ్చినటువంటి దక్షిణ కూడా ఎప్పుడైనా పొరపాటు లేకపోతే కూడా ఆయన చేతి నుంచి ఖర్చు పెట్టుకుంటుందంటే, మరి ఇన్ని రోజులు మనము కొంతమంది వారంకి వస్తున్నారు, కొంతమంది 10 రోజులు ఉంటారు, కొంతమంది 3 రోజులు ఉంటారు. ఇంత సమూహంకు మరి ఇంత పెద్ద భక్తులు ప్రతి సంవత్సరం లాగానే మనకు దాతలు ఉన్నారు. గ్రామాల నుంచి మనకు భక్తులు ఇక్కడ దాతలుగా ఉన్నప్పటికీ కూడా మరి ఇంత పెద్ద జనసంఘానికి ఎవరికి తక్కువ పడకుండా మరి భోజనము, నీళ్లు, ఇక్కడ మెయింటెనెన్స్ ఇవన్నీ ఉంటున్నాయంటే ఊరికి వస్తలేదు. ఒక ఇంట్లో ఒక 15 మంది 20 మంది మనం ఉంటేనే మనకు కిరణము, ఉప్పు తక్కువడే, కారం తక్కువడే, అది అంత సమస్య ఉంటుంది. మరి ఇంతమంది వేల మందికి మరి ఆ పాండురంగని యొక్క కృప, మరి కరణ్ గజేంద్ర భారత్ మహారాజ్ గారి ఆశీస్సులు లేని ఇంత పెద్ద సంస్థ నడుస్తలేదు. ఈ పండర్పూర్ లో కూడా ఎక్కడింత మంచి కార్యక్రమాన్ని చూస్తలేం. కాబట్టి దయచేసి గురువర్యులు చెప్పినా, ఇక్కడ ఉన్నటువంటి ట్రస్ట్ మెంబర్లు చెప్పినా, ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్ చెప్పినా, మీ దగ్గర 200 తీసుకున్నా, 300 తీసుకున్నా, 500 తీసుకున్నా ఈ సంస్థకే ఖర్చు పెడతారు. ఎవ్వరు కూడా ఇక్కడ ఒక రూపాయి కూడా తీసుకొని పోవాల్సిన అవసరం లేదు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మనం ఈ సంస్థ పెరుగుతున్నదంటే ప్రతి ఒక్కరు, ఒకరు డబ్బులు లేని వాళ్ళు సేవ చేసిరు, డబ్బున్నోళ్ళు డబ్బులు ఇచ్చిరు, అందరు చేస్తేనే ఇంత పెద్ద మహోన్నత కార్యక్రమాన్ని ఇక్కడ చేసుకుంటున్నాం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వాలంటీర్స్ ఈ రోజు వస్తారు, మళ్ళీ రేపు కూడా వస్తారు. కాబట్టి దయచేసి మీరు ఎవ్వరు కూడా ఎటువంటి అనుకోకుండా మీరు పౌతి ఇవ్వాలి. మరి ఎందుకంటే మహారాజు గారు చెప్పారు ఇన్ని అవుతున్నాయి, మళ్ళీ నెక్స్ట్ మ్యాట్లు తీసుకురావాలి. ఇంకొక పెద్దది కూడా నిన్న మాకు చెప్పిండు, కొంతమంది సందేహాలు మా దగ్గరికి వచ్చి అడిగారు. మరి మహారాజు గారి దగ్గర పోయిందో లేదా విషయంగా మా దగ్గరికి వచ్చారు. అన్న మేము రూమ్ తీసుకున్నామంటే రూము వ్యవస్థ మనం ఉండడానికి, మనము పడుకోవడానికి, స్నానం చేయడానికి, ఉండడానికి, మరి దానికి దీనికి సంబంధం లేదు. కాబట్టి దయచేసి రూమ్ తీసుకున్న వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి పౌతి చింపాలని కోరుకుంటూ, మరి మీరు వాలంటీర్స్ కు కొద్దిగా వచ్చేసే తర్వాత గురువు గారి యొక్క ప్రవచనంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం.